సీఎం చంద్రబాబు తొలి రోజు చేసిన సంతకాల జీవోల జారీపై సెక్రటేరియట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీవోలన్నీ సంబంధిత శాఖల అధికారుల పేర్లతో కాకుండా సిఎస్ పేరుతో జారీ చేయడం చర్చకు దారితీసింది. టీడీపీ హిట్ లిస్టులో ఉన్న అధికారులే 4 శాఖలకు బాస్లుగా ఉండడంతో సిఎస్ పేరుతో జీవోలు జారీ చేశారని టాక్ వినిపిస్తూ ఉంది. మెగా డిఎస్సి జీవోను ప్రవీణ్ ప్రకాష్ జారీ చేయాల్సి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు జీవో, శశిభూషణ్ అన్నా క్యాంటీన్లపై శ్రీలక్ష్మి స్కిల్స్ సెన్స్ అలాగే సురేష్ కుమార్ జీవో జారీ చేయాల్సి ఉంది. అయితే ఒక్క సురేష్ కుమార్ మినహా మిగిలిన 4 అధికారులపై వైసీపీ అనుకూలులు అనే ముద్ర ఉంది. అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారుల పేర్లతో జీవోలు రాకూడదనే ఆదేశాలున్నాయని ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అయితే తొలి రోజు జీవోలను సిఎస్ పేరుతో వస్తే బాగుంటుంది అనే భావన తప్ప వేరే ఉద్దేశం లేదు అంటున్నారు అధికార వర్గాలు. సీఎం చంద్రబాబు తొలి రోజు చేసిన సంతకాల జీవోల జారీపై సెక్రటేరియట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీవోలన్నీ సంబంధిత శాఖల అధికారుల పేర్లతో కాకుండా సిఎస్ పేరుతో జారీ చేయడం చర్చకు దారితీసింది. టీడీపీ హిట్ లిస్టులో ఉన్న అధికారులే 4 శాఖలకు బాస్లుగా ఉండడంతో సిఎస్ పేరుతో జీవోలు జారీ చేశారని టాక్ వినిపిస్తోంది. మెగా డిఎస్సి జీవోను ప్రవీణ్ ప్రకాష్ జారీ చేయాల్సి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు జీవో, శశిభూషణ్ అన్నా క్యాంటీన్లపై శ్రీలక్ష్మి స్కిల్ సెన్సెస్ సురేష్ కుమార్ జీవో జారీ చేయాల్సి ఉంది. ఒక్క సురేష్ కుమార్ మినహా మిగిలిన 4 అధికారులపై వైసీపీ అనుకూలులు అనే ముద్ర ఉంది. అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారుల పేర్లతో జీవోలు రాకూడదనే ఆదేశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే తొలి రోజు జీవోలను సిఎస్ పేరుతో వస్తే బాగుంటుంది అనే భావనతో తప్ప వేరే ఉద్దేశం లేదు అంటున్నారు అధికార వర్గాలు. వైసీపీ అనుకూలులు అని ముద్రపడ్డ అధికారుల విషయంలో చంద్రబాబు కఠినంగా ఉంటున్నారు. నిన్న జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. సీఎం పేషీలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు శ్రీలక్ష్మి పిఎస్ఆర్ ఆంజనేయులకు ఘోర పరాభవం ఎదురైంది. అనుమతి లేకున్నా సీఎం ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అధికారులు. విషయం తెలుసుకున్న చంద్రబాబు వారిని బయటకు వెళ్లాలని సిఎస్ ద్వారా శ్రీలక్ష్మికి చెప్పారు. ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ప్రత్యేకంగా కలుస్తానని హడావిడి చేయడంతో ఇంటెలిజెన్స్ ఏడీజీ ద్వారా ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఆ తర్వాత అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శ్రీలక్ష్మి చంద్రబాబుకు పూల బొకే ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే సీఎం సున్నితంగా తిరస్కరించారు. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అనుమతి లేకున్నా చంద్రబాబు ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇంటెలిజెన్స్ ఏడీజీ ద్వారా ఆంజనేయులను బయటకు వెళ్లిపోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీలక్ష్మి పిఎస్ఆర్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలున్నాయి. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అనుమతి లేకున్నా చంద్రబాబు ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇంటెలిజెన్స్ ఏడీజీ ద్వారా ఆంజనేయులను బయటకు వెళ్లిపోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీలక్ష్మి పిఎస్ఆర్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు అన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అయిన చంద్రబాబు గడచిన 5 ఏళ్లలో కొందరు అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. 95 నుంచి పలు దఫాలు సీఎంగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు ఆయన. గడచిన 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్ ఐపీఎస్లు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు ఆయన. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ ఐపీఎస్లతో సమావేశమవుతానని అన్నారు. 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు.
డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం.